ఆడవాళ్లకు ప్రతిచోటా పలు పాట్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అందమైన అమ్మాయిలకు లైంగిక వేధింపులు కలుగుతున్నాయి. అందాల లోకంగా పేరొందిన చిత్రసీమలో ఇలాంటి పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించవచ్చు. కేరళలో వెలుగు చూసిన హేమ కమిషన్ను అనుసరిస్తూ 2019లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్రసీమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. సినిమా రంగంలోని పలు శాఖల్లో పనిచేస్తున్న మహిళల నుండి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదులను ధైర్యంగా ఇవ్వమని కమిటీ కోరింది. సినిమా రంగంలోనే కాదు, టీవీ రంగంలోనూ పనిచేసే ఆడవారిని ఫిర్యాదులు కోరారు. ఎంతమంది కంప్లైంట్స్ ఇచ్చారో కానీ ఆ తరువాత సబ్ కమిటీ చిత్రసీమలో స్త్రీల సంరక్షణ కోసం సూచించిన అంశాలు వెలుగు చూడలేదు. కేరళలో హేమ కమిషన్ రేపిన ప్రకంపనలు చూసిన తరువాత ప్రముఖ నటి సమంత టాలీవుడ్లోనూ అలాంటి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆనాటి సబ్ కమిటీ సూచనలు ఏమయ్యాయని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే మళ్లీ 2019 నాటి సబ్ కమిటీని సినీ జనం గుర్తు చేసుకుంటున్నారు. సబ్ కమిటీ తమ రిపోర్ట్లో పలువురు మహిళలు తమపై లైంగిక వేధింపులు సాగాయని ఫిర్యాదు చేసినట్టు పేర్కొంది. అంతేకాదు, పురుషాధిక్య సినీ ప్రపంచంలో తమ కోర్కెలు తీర్చని మగువులకు అవకాశాలు లేకుండా చేసిన వారు ఉన్నారని తెలిపింది. కమిటీ తన రిపోర్ట్లో 5 ప్రధాన అధ్యాయాలను పేర్కొంది. ఇందులో మరికొన్ని ఉప అధ్యాయాలను జోడించింది. మొదటి అధ్యాయం కేరళలోని హేమ కమిషన్ నేపథ్యంలోనే ఈ కమిటీ వ్యవహరించిందని పేర్కొంది. తెలుగు చిత్రసీమ, టీవీ రంగాలకు ఒకే విధానమైన సూత్రాలు వర్తిస్తాయని రెండో అధ్యాయంలో తెలిపింది. మూడో అధ్యాయంలో మహిళల సమస్యలు, వారి సంరక్షణ, భద్రతకు సంబంధించిన అంశాలు చోటు చేసుకున్నాయి. 4వ చాప్టర్లో మహిళల సంరక్షణ గురించి మరిన్ని అంశాలు పొందుపరిచింది. చివరి అధ్యాయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలకు తగిన సూచనలు వివరిస్తూ సిఫార్సు చేసింది. అయితే ఇవేమీ ఇప్పటిదాకా వెలుగు చూడలేదు. హేమ కమిషన్ ప్రకంపనల తరువాతైనా తెలుగు చిత్రసీమలో కమిటీ సిఫార్సు చేసిన అంశాలను పరిశీలిస్తారేమో చూడాలి.